నేను భూమి సమస్య గురించి మాట్లాడుతున్నానండి. కొట్టుకడ ఉన్నాను. ఇప్పుడు నైట్ పూట ఇది వీడియో. ఎందుకంటే అది మెసేజ్లు వచ్చింది మాకు రెండు. మొన్న నేను 6వ తారీఖు ఒకటి వచ్చింది, అందుకుంది ఒకటి వచ్చిందండి. మరి మెసేజ్ దేని గురించి అంటే భూమి సమస్య మీకు పరిష్కారం జరిగిందా అని చెప్పి పెట్టారండి మాకు. అది ఎక్కడి నుంచి వచ్చింది కూడా దానికి వైనమే రాయలేదండి వాళ్ళు. అది కలెక్టర్ ఆఫీస్ నుంచా ఎంఆర్ ఆఫీస్ నుంచా అనేది తెలియదు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. మరి మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదండి. ఎందుకంటే ఇది భూమి సమస్య కాబట్టి నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను. మరి మన మీటింగ్లు కూడా వెళ్ళాను, నేను అమరావతి మీటింగ్కి కూడా వెళ్ళాను. ఆ రోజు కూడా వీడియోలు చేసి పెట్టానండి. అంటే అక్కడ ఎన్ని అండి ఒకటే ఇదండి సరిపోయినాయి. కొట్టుగా ఉన్నానండి. మరి కొట్టుకాడ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మరి విడిగా చేయటం కుదరట్లేదు నాకు వీడియోలు. అది మాకు మెసేజ్లు రెండు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏమని పెట్టారంటే మీకు ఏదైనా పరిష్కారం జరిగిందా అని చెప్పేసి పెట్టారండి. మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదండి. మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. మొన్న ఎంఆర్ఓలు కూడా ఫోన్ చేసి ఈఆర్ఓ ఫోన్ చేసి మీరు భూమి దగ్గర రండి, ఎంఆర్ఓ గారు వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడితే నేనేమన్నా అంటే అయ్యా పొలం దగ్గర గొడవలు అయినాయి కాబట్టి మేము పొలం దగ్గర రాము, అది ఏదో మీరే చేయాలి. ఎందుకంటే ఎంఆర్ఓలు చేసిన పనులు కాబట్టి అవి అది మీరే చేయాలి. మేము 10 సార్లు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, కొలతలు వేశారు, సర్వే చేశారు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ 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 అంటే ఎంతమందికి వెళ్ళి చూపిస్తాము, ఎన్నిసార్లు వస్తాము? అక్కడ గొడవలు జరుగుతున్నాయి. పొలం కాడికి వస్తే గొడవలు జరుగుతున్నాయి. మరి మీరు చర్య తీసుకోవట్లా. గొడవ జరిగినప్పుడు మీరు చర్య తీసుకోవట్లా. మీరే పారిపోతుంటే మేమేం చేస్తాం? అక్కడ మేము బలైపోతున్నాం. అక్కడ దానికి మేమన్నాం అయ్యా మేము రాలేము, చేను దగ్గరికి మేము రాలేము, దాంట్లో ఇల్లులు పడ్డా ఏం పడ్డా సరే మీరు ఖాళీ చేయించి మా భూమి మాకు ఇప్పించని చెప్పి మేము అడిగాం. మరి అది బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆ భూమిని ఆక్రమించారు. మరి వాళ్ళ కొడుకులు ఆయన కొడుకులు కలిసి వాళ్ళ కుటుంబాలు ఆ 2 కుటుంబాలు కలిసి ప్యాట్లు వేసి అమ్మేసుకున్నారు ఆ భూమిని. మరి 2019లో 81 సెంట్లు ప్యాట్లు వేసి అమ్మేశారు వాళ్ళు. అంతకుముందు కొంత అమ్మేశారు. మొత్తం 5 ఎకరాల 28 సెంట్లు భూమి. మాకు ఆ భూమి గురించి చేసినటువంటి పరిష్కారం మాకు జరగలేదు. నేను మసీదు కాడ ఉన్నా, కొట్టుగా ఉన్నాను. ఇప్పుడు అజా కూడా ఇస్తున్నాడు. దీంట్లో అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నేను వీడియోలు ఇదే మాట చెబుతూ ఉంటాను. నేను ఇప్పుడు అజా కూడా అజా ఇస్తా కూడా వెళ్ళారు సాహిబ్ గారు లోనికి, గురుగారు. మరి ఇక్కడ మసీద్ దగ్గర ఉన్నా, నేను మసీద్ దగ్గర ఉన్నాను. దీంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నేను ఎంత చేటి తిరుగుతానో నాకు న్యాయం జరగట్లేదు, నాకు పరిష్కారం జరగలేదు. వస్తున్నారు అధికారులు, వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు, కొలతలు వేస్తున్నారు, రికార్డులు చేస్తున్నారు, అడంగలు చేస్తున్నారు. అడంగల్లో రికార్డులు మా పేర్లు ఉంటున్నాయి. మరి పరిష్కారం జరగట్లా, న్యాయం జరగట్లా. ఎన్నో అర్జీలు నేను పెట్టుకున్నా. ఇప్పుడు గతం ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో ఎన్నో పెట్టి అర్జీలు, ఏ న్యాయం జరగల. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కబ్జా చేశారు భూమిని. మరి ఇప్పుడు చంద్రబాబు అని వచ్చాడు, న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం. మరి ఇంకా ఏం జరగలేదు. మరి ఇది మరి ఎప్పుడుతో దొరుకుతుంది కాబట్టి ఇది 2003 కాంచి నా అర్జీలు వెళ్తాం అధికారుల కాడికి. ప్రతి అధికారి కాడికి అర్జీలు నేను పెట్టున్నాను. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఆర్డీ ఆఫీస్లో కానీ, రికార్డ్ ఆఫీస్లో కానీ, మరి ఎస్పీ దగ్గరే కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ ఆఫీస్లో కానీ, మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ, మరి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కానీ, డిఎస్పీ దగ్గర మంగళగిరి, ఇన్ని సార్లు నేను పెట్టున్నా. అన్ని సార్లు నేను అధికారుల కాడికి వెళ్ళి నేను కాగితాలు అర్జీలు పెట్టున్నాను భూమి సమస్య గురించి. మరి ఏ న్యాయం మాకు ఇంతవరకు జరగట్లేదు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇంతవరకు. మేము పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళం. నేను ఎప్పుడు పార్టీలు అప్పుడు తిరుగుతూ ఉంటా. ఆ పార్టీ ఆఫీస్ కాడికి కానీ, ఆ పార్టీ ఏదన్నా మీటింగ్లోనే వెళ్తూ ఉంటాను.
నేను ఎక్కడ ఒక రూపాయి నేను తీసుకోను. వాళ్ళు డబ్బులు ఇస్తున్నా నేను తీసుకోను. నేను ఎక్కడ కూడా తీసుకోలేను, రూపాయి తీసుకోలేను. నేను ఎక్కడ రూపాయి తీసుకోను. నా హ్యాపీమ్యాను తెలుగుదేశం పార్టీ, నా హ్యాపీమ్యాన్ కాబట్టి హ్యాపీమ్యాన్ మీద వెళ్ళిపోతూ ఉంటా. ఎంత దూరం అని వెళ్ళిపోతూ ఉంటా. ఆ రోజు పని మానుకొని సరే, ఎంత పని సరే ఆపుకొని సరే, నాకు బాగా పని కూడా వెళ్ళిపోతూ ఉంటా. నాకు ఒంట్లో హుషారు లేకపోయినా ఏ మీటింగ్ అయినా సరే నేను వెళ్ళాల్సిందే. వెళ్తా, నేను తప్పనిసరిగా వెళ్తా ఉంటా. మరి నేను భూమి కోసం నేను తిరుగుతానండి. మీరు అందరూ అర్థం చేసుకోండి, నన్ను అపార్థం చేసుకోవద్దండి ఎవరు కూడా. నేను నిజాలు వాత్సాలు చెప్తాను. నేను ఇక్కడ అజా కూడా ఇస్తున్నాడు, సాహిబ్ గారు అజా కూడా ఇస్తున్నాడు. నేను మసీద్ దగ్గర కొట్టు దగ్గర ఉన్నాను, కాలండి చూడండి, కొట్టు దగ్గర ఉన్నాను. ఒకళ్ళు అబద్ధం అనుకుంటారేమో, నేను చూపిస్తానండి. ఇదిగోండి కొట్టు. అదిగోండి కొట్టు దగ్గర ఉన్నా చూడండి. నేను కొట్టు కూడా ఉన్నాను. నేను ఎందుకంటే ఎన్ని చూపిస్తా అంటే నంబర్ కొంతమంది నమ్మట్లేదు కదా, దాని గురించి చూపిస్తున్నా. ఎందుకంటే నేను ఎన్నిసార్లు నేను ఎన్ని అర్జీలు పెడుతున్నా కూడా నాకేంటో ఎన్ని అర్జీలు నేను రాస్తున్నాను, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది నాకు అర్జీలు రాపిటాక. కానీ తెలుగులో రాపిస్తున్నాను, మళ్ళీ ఎంత కీరుగా రాపిస్తున్నాను, ఎంత అర్థమయ్యేటట్టు రాపిస్తున్నాను. వెనకట అంటే మాకు తెలియదులేదు, మేము చిన్నపిల్లప్పుడు మున్సిపల్ కర్ణాలు అప్పుడు వాళ్ళు కదా ఉండేది, వాళ్ళు రాసేవాళ్ళు అట్ట రాత, అసబంటి రాత రాపిస్తున్నప్పుడు నేను అంత క్లియర్గా అర్థమైంది, అంత నీట్గా ఉంటాయి అక్షరాలు కూడా. ప్రతి అర్జీలో కూడా నెలగా రాపిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందు అర్జీలు తీసుకెళ్తా చెడగొడతా ఉన్నారు మంగళగిరిలో. పోయే డబ్బులు పోతున్నాయి మాకు శని పట్టట్టు, వాళ్ళు డబ్బు తీసుకుంటున్నా చెడగొట్టి తప్పుడు కొట్టేవాళ్ళు. అట్ట చేసి నన్ను బాధ పెట్టారు. తర్వాత నేను చక్కగా క్లియర్గా రాపిస్తున్నాను, తెలుగులో రాపిస్తున్నాను, అక్షరం చక్కగా అర్థమయ్యేటట్టు. నాకు చదువు లేదండి, మీరు ఏమనుకోవద్దు. మా అర్జీ చూసినా అలా ఉండాలి, అంతేంటే నీట్గా ఉంటుంది, చక్కగా అర్థమయ్యిద్ది, చిక్కిలి పిక్కిలిగా ఉండకుండా రాత కూడా బాగుంటుంది. మరి అంతా చక్కగా మేము పెడుతున్నాను కాగితాలు కూడా. అధికారులు కూడా చూడగల కాగితాలు అర్థమైపోతాయి. మరి మాకు పరిష్కారం మటుకు జరగలేదండి. 5 ఎకరాల 28 సెంట్లు భూమి. ఎన్నిసార్లు చెబుతుంది ఇదే మాట చెప్తాను. మాకు 1980లో వచ్చింది ఆ భూమి. ఇందిరాగాంధీ టైంలో పంచారు, లేని వాళ్ళకైనా పేదవాళ్ళకైనా పంచారండి ఆ భూములు. ఆ భూమిని అక్రంగా, దౌర్జన్యంగా, రౌడిజంగా మా కాడ దోసుకున్నారు. ఒక రౌడిజంగా, ఒక గోండాజంగా కబ్జా చేశారు. రౌడీలు ఈ పని చేసింది. జగన్ సార్ పార్టీలో ఉన్నవాళ్ళు నన్ను చంపేస్తామని ఇప్పుడు నన్ను కూడా బెదిరించి చాలా వార్నింగ్లు కూడా ఇచ్చారు నాకు. కానీ 4-5 సార్లు నేను తప్పుకున్నాను సావులోంచి. కానీ ఎప్పటికైనా మరణం తప్పదనుకో, ఏ రోజైనా పోవాలి తప్పదు. అట్ట కాదుగా, వీళ్ళు మా మీద ఖర్చు పెట్టుకొని, మా భూములు తీసుకొని మా మీద ఖర్చు పెట్టుకొని మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. మా ఇంట్లో 2 చంపేశారు. ఇదే మాటనే కలెక్టర్ ఆఫీస్లో చెప్పాను. అప్పుడు కూడా ఒకటి వీడియో తీసి వాళ్ళు టీవీలో ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, చంపేస్తున్నారని చెప్పి మాట్లాడారు. చంపేశారని చెప్పాను. వాళ్ళకి ఏదన్నా వచ్చిందని చెప్పి అలా చెప్పారు వాళ్ళు. మా అన్నయ్యని చంపేశారు, అమ్మని చంపేశారు ఈ భూముల కోసం. మాకు ఎటువంటి న్యాయం పరిష్కారం జరగలేదు. ఇప్పుడు కానీ తెలుసుకొని మాకు న్యాయం చేయండి. అధికారులు అడిగే మాట ఇదే, ఏ అధికారం సరే ఇదే మాట్లాడతాను నేను. మాకు న్యాయం చేయండి. మా భూమిని కబ్జా చేశారు. ఒక రౌడీజంగా, గోండేజంగా జరిగింది. కొట్లాట అయ్యి, గొడవలు అయ్యి, మా ఇంట్లో 2 చంపేశారు ఆ భూముల కోసం కూడా. మాకు ఇల్లు వాకిలు లేవు, అద్దెలు కొంటున్నాం మేము. మమ్మల్ని అర్థం చేసుకోండి. నేను ఊళ్ళో ఉంటున్నాను, అడవిలో ఉండలేదు. మేము అధికారుల మధ్యలో ఉంటున్నాం. అధికారుల మధ్యలో ఉంటున్నాం. తాడేపల్లిలోనే ఉంటున్నాను. అటు చంద్రబాబు అన్నయ్య, అటు లోకేష్ బాబు, ఇటు పవన్ కళ్యాణ్, వీళ్ళ మధ్యలోనే ఉంటున్నా. ఎక్కడ అడవిలో లేను. మా కుటుంబంలో 4 ఉన్నాం. 4 పిల్లలు ఉన్నారు. మేము, మా తల్లిదండ్రులు, మా బిడ్డలు దాంట్లో తిని అనిపించింది లేదు 1 రూపాయి. మేము ఎవరో బతుకుతున్నారు. ఎవరో అంటే కబ్జాదారులు, ఎంఆర్ఆ వాళ్ళు.
ఎంఆర్ఓ వాళ్ళు మా భూమిని అమ్ముకున్నారు. కబ్జాదారులకి రౌడీలకు అమ్మేశారు. వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళు బాగుపడ్డారు. మేము నీళ్ళు లేకుండా రోడ్డును పడ్డాం. మాకు న్యాయం చేయండి. మా ఈడే చూసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అధికారులుగా పంపండి. నాకు తెలియదు ఎలా పంపాలో, కొంచెం నన్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కష్టాలు నష్టాలు పడి ఉన్నాను. సాగు దగ్గరలో ఉన్నప్పుడు నేను, ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ చంపేస్తారో కూడా తెలియదు వాళ్ళు కబ్జాదారులు. అది మటుకు గ్యారంటీ, నన్ను చంపేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టుకొని ఉన్నారు. నేను ఎక్కడ ఒంటరి దొరికితే చంపేసి చూస్తున్నారు. ఆల్రెడీ నన్ను 3 సార్లు బెదిరించారు కూడా. 4 సార్లు కూడా కొట్లాట చేసి 10 సార్లు కొట్లాట అయ్యి గొడవలు అయ్యి కొట్లాటలో జరిగినాయి. మరి బెదిరింపులు ఎక్కువైపోయినాయి. మమ్మల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం జరిగించండి. నేను అడిగేది ఒకటే మాట, అది మా భూమి, మా గవర్నమెంట్ ఇచ్చింది, మా తల్లిదండ్రులకి ఇచ్చింది. దానికి సంబంధించిన వాళ్ళు మేము ఉన్నాం. ఎవరో తిని బాగుపడుతున్నారు. వాళ్ళ బిడ్డలు మేము రోడ్లు పడ్డాం. సొమ్ముగాళ్ళ మేము రోడ్డు పడ్డాం. ఎవడో వచ్చి తిని బాగుపడుతున్నాడు. ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పనులు కబ్జాదారులకి అమ్ముకొని వాళ్ళు నీళ్ళు పనులు తెచ్చుకోండి, ఇంటి పనులు తెచ్చుకోండి, కరెంటు బిల్లు తెచ్చుకోండి అని వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి అమ్మేసి వాళ్ళు లంచాలు తినేసి వేరే దేశానికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏడిశాను, నాకు న్యాయం జరగల. ఏడిచి నేను వాళ్ళ చుట్టూ తిరిగి నా తల అంతా కూడా పండిపోయింది. 2003 కాంక్ష తిరుగుతున్నా. ఇప్పటికీ 3 మారారు ముఖ్యమంత్రులు. జగను, చంద్రబాబు అన్నయ్య 3 మారారు. నాకు ఇంకా ఏ న్యాయం జరగల. 2003 కాంక్ష తిరుగుతాను నేను. 2003 కాంక్ష తిరిగితే ఇప్పుడు 2025 అండి. ఇది 2025 కూడా ఇప్పుడు కూడా తిరుగుతున్నా ఉన్నాయని. ఇప్పటికీ తిరుగుతున్నా. నాకే పరిష్కారం జరగట్లా, ఏ న్యాయం జరగట్లా. మరి వచ్చిన అధికారులు మరి చూస్తున్నారా లేదా అర్జీల్ని, ఏం జరుగుతుందో కూడా తెలియట్లా. మేము చాలా బాధపడుతున్నాం. మాకు న్యాయం చేయండి దయచేసి. ఇప్పుడన్నా మమ్మల్ని గుర్తించండి. మేము ఓట్లు వేసి గెలిపించాము మిమ్మల్ని. మేమేయటమే కాదు, అందరూ వేస్తేనే గెలిచారు. మేము ఒక్క విషయం చెప్పట్లా. ఎక్కడున్నా మాకు సంబంధించిన వాళ్ళు, మా చుట్టాలే కానీ బంధువులే కానీ 400 గడప ఉన్నింది. 400 గడప కూడా అందరికి ఒకరికి ఫోన్లు చేసి మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లు అని చెప్పి మేము వేయించాం. కోడల తరపున 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలు కూడా తెలుగుదేశానికి వేశారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోడల తరపున. మరి అల్లుడోళ్ళ తరపున అట్ట అయింది, మరి నా తరపు అట్ట అయింది, మా అన్నదమ్ముల తరపు వాళ్ళు మరదల తరపు అట్ట అయింది, మా చుట్టాలు పక్కాలు, మా చిన్నమ్మలు పెద్దమ్మలు, మరి మేనమామలు అందరూ కలిసి పిల్లలు కుటుంబాలు పిల్లల్ని ఇచ్చిన కాడ ఇట్లా బంధువులు కలిసి ఎక్కడైనా సరే 400 కుటుంబాలు ఉన్నాయి మాకు సంబంధించిన వాళ్ళు. అందరూ కలిసి కూడా ఓట్లు వేసాం. చంద్రబాబు అన్నకి వేసాం. మాకు ఇప్పటికన్నా న్యాయం జరిగిద్దని వేయలే. మేము అభిమానమైన వేసాం. అంటే అంతకుముందు కూడా వేసాం. ఏదో జగన్ గారు వచ్చి ఒకసారి చూడండి అంటే ఏమో ఎలగబెట్టారు. రౌడీజంగా గోండాజంగా మరి కొట్లాట్లు అయ్యి గొడవలు అయ్యి కేసులు అయ్యి మరి రోడ్లకి ఈడ్చి మమ్మల్ని గుడ్డలు లేకుండా మమ్మల్ని కొట్టి రక్తాలు గరితట్టు కొట్టి మమ్మల్ని చాలా చిత్రవదం చేశారు. మరి రక్తాలు కారుకుంటే మేము స్టేషన్కి వెళ్ళాం కూడా పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేశారు. కూడి తినేలా, నీళ్ళు పోసుకునేలా, నీళ్ళు తాగనేలా మమ్మల్ని 3 రోజులు స్టేషన్లో కూర్చున్నాం. రేత్రి పొగులు గుడ్డలు లేకుండా పిల్లకి ఒంటిపోయిన ఆ రక్కం చేశారు మమ్మల్ని. 30 మంది కలిసి కొట్టేసి మమ్మల్ని రాళ్ళతో కొట్టి మరి మేము వెళ్ళింది 5 మా కాడ అన్నీ లాక్కెళ్ళిపోయారు. ఎస్టిమేట్ ఆధారం మా దగ్గర లేకుండా చేశారు. అవి చూసుకొని వీళ్ళకి ధీమా ఎంఆర్ఓ వాళ్ళకి ఇదే సంది అదే సంది అని చెప్పి వాళ్ళకి ఆ డబ్బు నూకి కాగితాలు వాళ్ళకి ఇచ్చేసి పాస్బుక్లు ఆన్లైన్లో పేర్లు మా పేర్లు తొలగించి కబ్జాదారుల పేర్లు ఎక్కించి ఇది ఎక్కడ న్యాయం అండి?
ఇది ఎక్కడ న్యాయం? సొమ్ము కల్లా రోడ్డుని పడాలి, ఎవడో ఆక్రమించుకొని వాడు బాగుపడాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏంటండి అసలు న్యాయం? నాకు అర్థం కావట్లేదు. ఏం న్యాయం అండి ఇది? అసలు ఏం చేస్తున్నారండి అధికారులు? ఎంఆర్ఓ వాళ్ళకి కళ్ళు ఉన్నాయా లేవండి? ఎంఆర్ఓ వాళ్ళకి కళ్ళు ఉన్నాయా లేవండి? అసలు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారండి? ఈ రకంగా చేస్తున్నారండి మమ్మల్ని, ఈ రకంగా ఏదెత్తున్నారండి. ఇప్పటికైనా మా వీడియోలు చూసి ఎవరైనా సరే అధికారులకు పంపించండి. మరి చంద్రబాబు అన్నయ్య మాకు న్యాయం చేయనయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరి ఎంతోమంది మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని పదవిలో నించోబెట్టారు. మరి ప్రజల పనులు చూడండి, ప్రజల గురించి చూడండి, మీరు ప్రజలకు ఆలోచించండి. ఎంతోమంది రోడ్లు ఎక్కుతున్నారు, ఇల్లు వాకి లేక, ఆస్తులు బాగొట్టుకొని, పొలాలు బాగొట్టుకొని ఇళ్ళలో. మరి అధికారులు వచ్చి మరి ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి కొట్లాటలు అయ్యి రాళ్ళతో కొట్టి కర్రలతో కొట్టి వాళ్ళు ఇష్టం చేశారు. ఈ రకంగా ఏది ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో సరే న్యాయం జరిగేటట్టు చూడండి. ఆడవాళ్ళని మోసం చేయకండి, ఆడవాళ్ళని చంపే కాకండి. ఇలా చంపేసుకుంటా పోతే ఇంక దేశం ఉండదు, ప్రపంచం ఉండదు. ఆడవాళ్ళని చంపుకుంటా పోయారనుకో ఇక లోకం ఉండదు, ప్రపంచం ఉండదు, ఇక కలిగ్యం ఉండదు. ఇక రాళ్ళు, చెట్లు, పుట్టలు, కొండలు ఏలాలి, ఇంకా మనుషులు ఉండరు. ఇప్పటికైనా న్యాయం చేయండి, ఇప్పటికైనా ప్రజలకు న్యాయం చేయండి, న్యాయాన్ని నిలబెట్టండి, అన్యాయాన్ని అక్రమాలని తీసేయండి, ఆ అక్రమాన్ని పనులు చేయకండి, దౌర్జన్యం చేయకండి, రౌడీసం చేయకండి, గూండాయిసం చేయకండి. అధికారులు లంచాలు తీసుకోవద్దండి. ఒకటే మాట మేము అడిగేది, మీద వాళ్ళని చంపేస్తున్నారు, లంచాలు తినేసి చంపేస్తున్నారు. అధికారుల కాడికి వెళ్తే వాళ్ళు కుర్చీలతో తొక్కేస్తున్నారు, వాళ్ళ కాళ్ళ కింద తొక్కేస్తున్నారు పేదోళ్ళని. న్యాయం చేయండి. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, అన్యాయం అక్రమం చేయకండి. ఎందుకంటే మీ భార్య పిల్లలకి కొట్టిదా ఉసురు, వాళ్ళు ఏడుస్తుంటే మంచిదా మీకు ఏమన్నా? వాళ్ళు ఏడుపులు కొడతాయి చేయకండి అట్టగా. వాళ్ళు ఉసురు కొట్టిద్ది, వాళ్ళు ఎంత ఏడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో. రోడ్డు పట్టుకొని బజార్ ఎక్కేసి వాళ్ళు బజార్లు పడి ఇల్లు వాకిలు లేక నిలువ నీళ్ళు లేక ఎంత ఏడుతున్నారో. వాళ్ళ ఏడుపులు మీకు కొడతాయి. ఆ పనులు మీరు చేయకండి. మీ బిడ్డలు ఉసురు కొట్టిద్ది వాళ్ళకి, వాళ్ళు ఏడుపు అనేది మీ బిడ్డలు ఉసురు కొట్టిద్ది. ఆ పనులు చేయకండి. మీరు ఎంత చేసుకోక మీరు హాస్పిటల్లో పోయాలి, ఆ డబ్బు కూడా పనికిరాదు మీకు అప్పుడు టయానికి. ఆ డబ్బు కూడా పనికిరాదు, తెలుసుకోండి. నన్ను ఎవరు అపార్థం చేసుకోకండి. నేను అనుభవిస్తున్నా, నేను పడ్డాను బాధలు, కష్టాలు పడ్డా. 23 సంవత్సరాల నుంచి 2003 కానించి పడుతున్నా. ఇన్ని సంవత్సరాలు ఆఫీస్ చుట్టూ నేను తిరిగాను. ప్రతి అధికారి కాళ్ళు నేను పట్టుకున్నా, ప్రతి అధికారి కాళ్ళు పట్టుకొని ఏడ్చా. నన్ను కుర్చీలతో కొట్టబోయారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, చిత్రవదం చేశారు, నన్ను చాలా బాధ పెట్టారు. నన్ను ఎంత టార్చర్ పెట్టారంటే తిండి తిప్పలు లేకుండా పొద్దున పోయి సాయంకాలం దాకా ఆఫీస్ కూర్చునేదాన్ని మంచినీళ్ళు తాగి. అంత యాతన పెట్టారు నన్ను. ఇప్పటికన్నీ తెలుసుకొని మాకు న్యాయం జరిగించండి. మా క్యాస్ట్ కూడా మాదిగోళం అన్నా కూడా మమ్మల్ని సులభంగా చూశారు. వీళ్ళు మాదిగోళ్ళు, వీళ్ళు అంటరానోళ్ళు అని. మరి అంటరాని వాళ్ళే మరి మా సొమ్ము ఎట్ట తింటున్నారు, ఆ సొమ్ము ఎట్టేసుకుంటున్నారు. అప్పుడు అంటుకోవట్లేదా? వాస్తవాలు మాట్లాడాలి ఏదైనా. అంటరాని వాళ్ళు మాదిగోళ్ళు అంటున్నారు, మరి ఆ మాదిగోళ్ళు సొమ్మేస్తుంటున్నారు కదా, ఆ మాదిగోళ్ళ సొమ్ముతో బాగుపడుతున్నారు కదా. చెయ్యండి. అధికారులు ఎవరైనా సరే ఎంచద్దు, కులాలను ఎంచద్దండి. ఎవరు కూడా కులాలను ఎంచద్దండి. ఎవరికి ఉంటే వాళ్ళది గొప్ప, ఎవరి కులం వాళ్ళకి గొప్ప. మీరు మాకు న్యాయం చేయండి. ఏ అధికారి అయినా సరే వీడియో చూడండి, చూసిన వాళ్ళు కత్తి అధికారులకు పంపండి, చుట్టాలకి బంధువులకు కూడా పంపండి. చూసి వదిలేయకండి వీడియోని. నా సమస్య గురించి నేను మాట్లాడుతున్నాను. ఎన్ని కష్టాలు పడి ఉంటాను, ఎన్ని బాధపడి ఉంటాను, ఇదే మాట చెబుతున్నాను. మా ఆస్తి అంత నూకేసి, మా అమ్మ బంగారం అంత నూకేసి, 5 ఎకరాలు 20 సెంట్లు భూమి నూకేసి, మా అన్నయ్యని చంపేసి, మా అమ్మని చంపేసి మమ్మల్ని ఈదులు పాలు చేశారు, మమ్మల్ని రోడ్డు పాలు చేశారు, నిలువు నీళ్ళు లేకుండా చేశారు. చూడండి, అర్థం చేసుకోండి. కోట్లాస్తి ఇప్పుడు అది మాది, కోట్లాస్తి. ఇవాళ మేము అద్దెలు కొంటున్నాం, నిలువు నీళ్ళు లేకుండా చేశారు మా కళ్ళు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చరిబాబు కుటుంబం
మళ్ళీ 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 ఎందుకు చెప్తానంటే ఇదే మాట నేను కొంతమందికి అర్థం కావట్లేదంట. నేను తెలుగులో చెప్తాను, నాకు ఏ భాష రాదు, నాకు తెలుగులో చెప్తాను. నాకు చదువు లేదు. మా అమ్మ కొంచెం జ్ఞానం నేర్పింది మాకు. మా అమ్మ ఒక మాట అనేది ఒకప్పుడు మమ్మల్ని, అమ్మా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే మీరు పోరాడండి, ఏ దేశాలకు మీరు పోగాకండి, ఉన్న దాంట్లో తినుండండి అమ్మా అని మాకు నేర్పింది మా అమ్మ. మా అమ్మకు కూడా చదువు లేదు, మాకు చదువు లేదు. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాల, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అందరూ. మేము ఎవరినో కూడా గౌరవంగా మర్యాద పలకించాం, కానీ మమ్మల్ని నీచంగా మాట్లాడారు. నీచమైన మాటలు అన్నారు మమ్మల్ని, లెక్కి మాట్లాడినారు, అనరాని మాటలు అన్నారు మమ్మల్ని. పడ్డాం, చుడుచుకొని పోయాం మేము. కానీ మేము ఎదురు తిరిగి మాట్లాడాల. వాళ్ళ కర్మ వాళ్ళే అనిపిస్తారు. మా జోలికి వచ్చే వాళ్ళు అనిపించడం తప్పదు. మమ్మల్ని కానీ, మా బిడ్డలు కానీ, మా తోడబుట్టుగా మా కుటుంబాల జోలికి వస్తే వాళ్ళ కుటుంబాలు ఉండవు. అంతకంతకు 200 అనిపిస్తారు వాళ్ళు. అది తెలుసుకోండి. ఒకళ్ళ జోలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ జోలికి వెళ్తే మనకేం జరిగిద్దామో, మా బిడ్డలకి ఏం జరిగిద్దామని ఆలోచించుకొని ఒకళ్ళ జోలికి వెళ్ళండి. కానీ మా జోలికి వస్తే ఎవరు బాగుపడరు. నేను వాస్తవం చెబుతున్నాను. మా జోలికి కానీ వచ్చి మా బిడ్డల జోలికి వస్తే ఎవడో బాగుపడరు. అది ఆడదైనా మగడైనా బాగుపడరు. అందుకే 200 అనిపిస్తారు. మేము ఎన్ని కష్టాలు బాధలు పడ్డాం దేవుడికి తెలుసు, భగవంతుడికి తెలుసు. ఈరోజు మేము విర్రవేకల, ఆ రోజు ఈరోజు ఇదే కూడు ఇదే గుడ్డ. చూడండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. నా పేరు శాంతి. వీడియోలు కూడా 2023 కానీ నేను చేస్తున్న వీడియోలు. దీని గురించే దిగాను వీడియోలు కూడా, లేకపోతే వీడియోలు కూడా నాకు అవసరం లేదు. నేనేదో కామెడీలు మ్యాజిక్లు ఇవన్నీ చేయను. నేను మ్యాజిక్లు కానీ కామెడీలు కానీ ఇవి నేను చేయను. నేను వాస్తవాలు చెబుతున్నా, మా జీవితంలో జరిగినాయి, ఆ కుటుంబాల్లో జరిగినాయి. ఈ వాస్తవాలు నేను మాట్లాడతాను. ఇంకా ఎవరి గురించి అన్నా మంచిగా ఉండండి, మంచి జరగండి అని చెప్తాను. చెడుగా మాటికి ఎవరి గురించి మాట్లాడను. మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని అంటాను. చూడండి, మా వీడియోలు చూడండి, చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి పంపండి. అదే ఏమంటారు, ఫార్వర్డ్ అంటారు, ఏమంటారు నాకు తెలియదు. అని నాకు చదువు లేదు కాబట్టి నాకు పెద్ద తెలీదు. చేతులకి బంధువులకి పంపండి. చూడండి, వీడియో వినండి, నేను చెప్పినవి కూడా వినండి, చూడండి, ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చితే మిగతా వాళ్ళకి పంపండి వీడియోని. అర్థం చేసుకోండి. ఎందుకంటే మా సమస్య అది. అధికారులు బాధ పెట్టారు, కబ్జాదారులు బాధ పెట్టారు. చాలా యాత్ర పడ్డాం మేము. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం. నా పేరు శాంతి. భూమి సమస్య ఆక్రమించిన వాళ్ళు బాలసాని కుటుంబం, రాజేశ్వర కుటుంబం వాళ్ళు కూడా నేను చెబుతున్నాను. మరి మమ్మల్ని చాలా యాత్ర పెట్టారు కాబట్టి 4 తరాల నుంచి, 1 తరం కాదు 4 తరాలు. మా అమ్మగారు, మేము, మా బిడ్డలు 4 తరాలు. 4 తరాల నుంచి మేము అనిపిస్తున్నాం. వాళ్ళ చేతుల్లో మేము నలిగిపోయాం. చాలా ఇబ్బంది పెట్టారు. 2-3 సార్లు నన్ను చంపైపోయారు. బతికి బట్ట కట్టే నేను. కానీ ఇప్పటికైనా ఉండలేక సావు ఉంది, కానీ ఉంది. ఏ రోజు వాళ్ళ చేతుల్లో అయిపోతాను. నేను చచ్చిపోయినా పర్లా, మా వాళ్ళకి న్యాయం జరగాలి. మేము ఎవరి భూమికి మేము ఆశపట్ల, ఎవరు స్థలాలకి మేము ఆశపట్ల, ఎవరు డబ్బుకి మేము ఆశపట్ల. మాది అది, మా తల్లిదండ్రులు ఆస్తి, మా గవర్నమెంట్ ఇచ్చింది. అధికారులు తింటున్నారు, కబ్జాదారులు తింటున్నారు. వాళ్ళు ఎందుకు తినాలి? అసలు వాళ్ళకేం సంబంధం? వాళ్ళు మా కులంలో పుట్టారా, మా తల్లిదండ్రులకు పుట్టారా? ఎట్లా, ఏంటి, ఎందుకు, దేనికి నాకు అర్థం కావట్లే. ఒకడాస్తికి ఒకడు అర్థం కావటం ఏంటి? ఒకడాస్తి ఒకడమ్ము తెగటం ఏంటి? అసలు వీళ్ళు ఎవరు? మాకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. అధికారులు ఎవరు? కబ్జాదారులు ఎవరు? వాళ్ళకేం సంబంధం మా భూమితోటి? వాళ్ళకి ఏం సంబంధం అయ్యి వాళ్ళు మా భూములు అమ్ముకున్నారు, మా భూములు అమ్ముకుని వాళ్ళు తింటున్నారు. కులాలు ఎంచుతున్నారు కదా, కులాలు ఎంచేటప్పుడు ఎలా తినబుద్ధి అవుతుంది, ఎలా వంట పడుతుంది వాళ్ళకి, ఎలాగ ఇళ్ళలో నిద్రపోతున్నారు?
ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని రౌడీజంగా గోండాయిజంగా చిత్రబాధన చేశారు మమ్మల్ని. మా అమ్మనే కానీ మమ్మల్నే కానీ మా పిల్లల్నే కానీ ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు. అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి మాకేంటి సంబంధం? మా తల్లిదండ్రులకు పుట్టారా? మా కులంలో పుట్టారా? మా బంధువులకు పుట్టారా? ఎవరికి పుట్టారు వీళ్ళు? ఎవడ సొమ్ము ఎవడేసి తింటున్నాడు? అర్థం చేసుకోండి. అధికారులు కానీ ఎవరైనా చూస్తే ఈ వీడియో చూస్తే చంద్రబాబు అన్నయ్యకో లోకేష్ బాబుకో పవన్ కళ్యాణ్కి వచ్చి పంపండి మా వీడియోని. దయచేసి మీకు దండం పెడతాను, నమస్కారం చేస్తాను. చూడండి, అడిగే చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు. నా పేరు శాంతి.